హాయ్ పిల్లలు, అందరికీ స్వాగతం రేణిగుంట హైమా వ్లాగ్స్ ఛానల్కి. ఇదైతే మన గార్డెన్లో మొక్కలు చాలానే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎండకి వీటికి రక్షణగా ప్రతిరోజు 2 పూట్ల వీలైతే 2 పూట్ల పోస్తున్నాను వాటరు. లేదంటే తప్పనిసరిగా ఒకసారి అయితే పోస్తున్నాను. ఇక్కడైతే రకరకాల మొక్కలు ఉన్నాయి, మీకు చెప్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు. మన గార్డెన్లో ఈ మధ్య పొన్నగంటి కూర, పాలకూర, మునగాకు అన్నీ విడిపించేశాను. ఇంకొక వారం రోజుల తర్వాత పొన్నగంటి కూర వచ్చేస్తుంది. పుదీనా రెడీ అవుతోంది. ఇక్కడైతే తిరుమల హిల్స్ చూశారు కదా ఇంతకుముందు, అవే కొండలు చూపెట్టాను కదా, అవి తిరుమల హిల్స్. ఇక్కడైతే చిట్టి చిట్టి కాకరకాయలు ఫ్రై చేస్తున్నాను పిల్లలు. ముందుగా వాటరు అవి ఉడికేంత మాత్రం వాటర్ వేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. ఒక 80% ఉడికిపోవాలి పిల్లలు. దాని తర్వాత వాటర్ వంచేసి పప్పుల పొడి అంటే వేరుశనగకాయల పొడి, కారము, ఉప్పు, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకొని అది కూర్చుకోవాలి. నేనైతే వెల్లుల్లి తినను కాబట్టి కొద్దిగా సపరేట్గా తీసుకొని చేస్తాను ఇంట్లో వాళ్ళకి. ఇక్కడైతే గిన్నెలు సర్దుతున్నాను పిల్లలు, వంట చేస్తూ గిన్నెలు సర్దుతున్నాను. ఈరోజు లైవ్లో ఎక్కువ టైం ఉండిపోయినట్టున్నాను, పని అంతా ఆగిపోయింది. ఒక్కొక్క రోజు హుషారుగా చేసేస్తాను వర్క్ అంతా ఇంట్లో, ఒక్కొక్క రోజు బాగా బద్ధకం వేస్తుంది. ఇలాగా నా పనులన్నీ నడుస్తూ ఉంటాయి ప్రతిరోజు కూడా. రోజువారీ పనులైతే ఏది ఆపడానికి వీల్లేదు కదా. ఇక్కడ అంట్లు అయితే ఉషా కడిగేసి వెళ్ళారు, అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ సర్దుకుంటూ ఉన్నాను. కొంచెము పప్పుచారు చేద్దాము, కాకరకాయ ఫ్రై చేద్దాం ఈరోజు వంట ఇదే అని నిర్ణయించుకున్నాను. ఇదిగోండి పచ్చిమిర్చి అయితే కొంచెం వాడినట్టున్నాయి, స్కిప్ చేసేయండి. అవి కూడా వేస్ట్గా పోకూడదు కదా, కొంచెం వాడాయి అంతే కదా, అందుకని అలాగ వేసాను. కందిపప్పు కడిగి ఒక టమోటా వేసా. టమోటా ఎక్కువ వేస్తే పులుపు అదొక టేస్ట్ వస్తుంది కదా. టమోటా పప్పుకి అయితే టమోటాలు ఎక్కువ వేయచ్చు, పప్పు చారు కదా. ఇందులో ఒక టమోటా వేసా, కొద్దిగానే చేస్తున్నాను ఈ పూటకి అయ్యేట్టుగా. అందులో పసుపు, చింతపండు కప్పులో పెట్టాను పిల్లలు. ఎందుకంటే కందిపప్పులో చింతపండు వేసేసామంటే ఈ రేణిగుంట వాటర్కి త్వరగా ఉడకదు పిల్లలు, అందుకని కప్పులో పెడుతూ ఉంటాను. ఆకుకూరకైతే ఆకుకూర పైన పెట్టేస్తా, పప్పుకు పైన ఆకుకూర పైన ఈ చింతపండు పులుపు అలా పెట్టేస్తాను. ఇక్కడైతే చూడండి కాకరకాయలు ఉడికించేసి చల్లార్చాను. దాని తర్వాత ఈ వేరుశనగకాయల పొడి చెప్పా కదా, కారము, ఉప్పు, వెల్లుల్లి వేసుకునే వాళ్ళు వెల్లుల్లి నలిపి అంటే దంచి వేసుకోవచ్చు. ఇక్కడ 2 వైపులా కూర్చేసి పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేసుకోవాలంటే, డీప్ ఫ్రై అంటే వడలకి వేసినట్టు కాదు, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. గోల్డ్ కలర్లో కొంచెం పైన తొక్క అంటే పైన ఇది ఉంది కదా చెక్కు, అది కొంచెం మాడినట్టుగా ఉండాలి. అప్పుడు లోపల మసాలా అంతా ఉడికిపోయి చాలా టేస్ట్ వస్తుంది పిల్లలు. ఇదైతే ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టము. ఏది పప్పుచారు చేసి ఇలాగ ఫ్రైలు ఏదైనా కాకరకాయ కానీ, అరటికాయ కానీ, బంగాళాదుంప అంటే ఉర్లగడ్డ అంటారు కదా, ఉర్లగడ్డ రకరకాల పేర్లతో పిలుస్తారు కదా, అందుకని అలా చెప్తున్నాను. అవన్నీ అలాంటి కాంబినేషన్స్ చేశానంటే ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. ఇక్కడైతే ఆయిల్ కొంచెం ఎక్కువే వేసాను, చెప్పాను కదా ఆయిల్లో వేగాలి మిగతా 20% అని. ఆయిల్లో జీలకర్ర వేసాను అంతే, ఇంకేం వేయలేదు. అది వేగిన తర్వాత అప్పుడప్పుడు కదుపుకుంటూ మూత పెట్టుకోవాలి. ఇష్టమైతే మూత పెట్టాలి. మూత పెట్టామంటే నీళ్ళు ఒడిగి ఇంకొంచెం మెత్తబడిపోతాయి, అందుకని మూత పెట్టను. కొంచెం సిమ్లో మీడియంగా పెట్టి వేపుతూ ఉంటాను. మరీ మాడుతుంది అనిపిస్తే సిమ్లో పెడతాను. ఎక్కడైతే పప్పు ఉడికిపోయింది, ఉప్పు వేసి మెదుపుతున్నాను పిల్లలు. ఉప్పు వేసి మెదిపామంటే త్వరగా మెదుగుతుంది. ఇవంతా అమ్మ చెప్పించిన ట్రిక్స్ మాకు చిన్నప్పుడు. పప్పుచారు కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని కొంచెం పలసగానే చేస్తున్నాను. ఇంక ఇది పోపు పెట్టేసామంటే వంట ఫినిష్ అయిపోయినట్టే. లైవ్లో ఈరోజు బాగా గడిచింది పిల్లలు. లైవ్ అంటే ఇంకొక ఛానల్లో మేఘ సందేశం ఛానల్లో లైవ్ పెడుతున్నాను. ఈ మధ్య హెల్త్ ఇష్యూ వల్ల ఈ ఛానల్లో లైవ్ ఆపుతున్నాను కొద్ది రోజులు, నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది హెల్త్ కొంచెం సెట్ అయితే. ఇక్కడైతే కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసా పోపుకి. అది కాకరకాయ వేపుకుంటూ ఉన్నానా, కుక్కర్ పెట్టేసా ఇటువైపు. దీని సంగతి మర్చిపోయా, అది బాగా వేడెక్కింది. ఆయిల్ వేసేసరికి ఎలాగ పొగ వస్తుందో చూడండి, మాడు వాసన అయితే రాలేదు, ఆయిల్ వేడెక్కేసింది బాగా అంతే. సూపర్ టేస్ట్గా ఉంది పిల్లలు. వేడి రైస్లోకి ఇలాగ వడ్డించుకొని తిన్నామంటే ఇంకేం కూరలు, పచ్చళ్ళు గిచ్చళ్ళు ఏం లేకపోయినా కానీ తినేయచ్చు.
పచ్చళ్ళు అయితే ఏదో ఒకటి ఉంటుంది పిల్లలు ఇంట్లో. రెడీమేడ్ పచ్చళ్ళు అంటే ఊరగాయ, ఆవకాయి, ఎండు ఊరగాయ అంటారు కదా! మామిడికాయ అలాంటి పచ్చళ్ళుంటాయి. నిమ్మకాయ ఊరగాయ, టమోటా ఊరగాయ అవన్నీ ఉంటాయి. రెడీమేడ్ పచ్చళ్ళు అయితే అప్పటికప్పుడు చేసుకునేటివైతే తక్కువే. ఇంక ఈ పప్పుచారు ఉంది కదా అని చేయలేదు. చూడండి కాకరకాయ ఇలాగ వేగిందంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. నచ్చితే ఒక లైక్